Hello everyone, I am Karthik. Welcome to Karthik Tech TV 11 and also once again welcome back to best 5 apps for Android episode number 14. ఆల్రెడీ నేను 13 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేశాను. మీరు కనుక వాటిని చూడకపోతే పైన ఐకార్డ్లో అయినా కింద డిస్క్రిప్షన్లో అయినా ప్లేలిస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ని అనేది చూసేసుకోవచ్చు. ఈ వీడియోలో కూడా ఒక 5 యాప్స్ని అయితే మీ ముందరికి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఓపెన్ సోర్స్ యాప్స్ అనమాట. ప్లే స్టోర్లో అయితే అవైలబుల్లో ఉండవు. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. మిమ్మల్ని ఎక్కడ బోరింగ్ కొట్టించను, పాయింట్ టు పాయింట్ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోదాం మనం. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే యాప్స్కి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని అనేది కంప్లీట్గా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఏ యాప్ అనేది ఎందుకోసం ఉపయోగపడుతుందో. మీకు యూజ్ ఉన్న యాప్ను మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇంకా మన యాప్స్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెంబర్ 1 ట్యాప్. ఈ యాప్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు మోస్ట్లీ యాప్ అనే కన్నా ఇది ఒక ఫ్యూచర్ అనమాట ఇందులో ఉండేది. మీకు కొంతమందికి తెలిసే ఉండొచ్చు. యాపిల్ యూజర్స్ అయితే బాగా ఐడియా అనేది ఉంటుందన్నమాట. యాపిల్కు డిఫాల్ట్గా ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. డబుల్ ట్యాప్ కానీ త్రిబుల్ ట్యాప్ కానీ ఏదైనా ఫంక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను చూడండి. ఇలా డబుల్ ట్యాప్ చేస్తే టార్చ్ లైట్ అనేది ఆన్ అయింది, మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తే ఆఫ్ అనేది అయిపోయింది టార్చ్ లైట్ అనేది. ఇలాగా మీరు ఏదైనా ఒక యాప్ అనేది ఇచ్చుకోవచ్చు, షార్ట్ కట్ అనేది ఇచ్చుకోవచ్చు. త్రిబుల్ ట్యాప్ కూడా ఉంటుంది ఇందులో. మీరు ఇలాగా మీకు నచ్చినది మీరు ఎక్కువగా యూజ్ చేసేది ఏదైనా ఉంటుందంటే అది ఇచ్చుకోవచ్చు అనమాట, ఏదైనా యాప్ ఓపెన్ కావాలన్నా. సో ఇదంతా నేను డీటెయిల్గా అయితే మీకు చెప్తాను, ఎలాగ చేంజ్ చేసుకోవాలి ఇందులో, ఇవన్నీ మీకైతే అర్థమయ్యేలాగా చెప్తాను. సో ముందుగా ఈ యాప్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది కదా. సింపుల్గా మీరు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటాను. ఆ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇలాగ ఉంటుంది ఈ పేజ్ అనేది. డైరెక్ట్ మీరు ఓపెన్ చేసిన వెంటనే కొద్దిగా కిందికి వస్తే ఇక్కడ అసెట్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకు ఫస్ట్ ఏపీకే ఫైల్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే బ్లూ కలర్లో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ దాని మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళైనా లేదా డౌన్లోడ్ సెక్షన్లోకి వెళ్ళైనా మీరు డౌన్లోడ్ అయిన దాన్ని క్లిక్ చేసేస్తే మీకు ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ ఒకవేళ అసెట్స్ అనేది ఇలా క్లోజ్లో ఉన్నట్టయితే జస్ట్ అసెట్స్ మీద క్లిక్ చేయండి. మీకు కింద 3 అయితే ఫైల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ ఏపీకే ఫైల్ని ఇన్స్టాల్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు ఎలాగా ఇందులో సెట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ముందుగా ఈ యాప్ని అనేది ఓపెన్ చేయండి. డిఫాల్ట్గా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఆఫ్లో అయితే ఉంటుంది, మీరు ఆన్ అనేది చేసుకోవాల్సినవి ఉంటుంది. సో ఆన్ అనేది చేసుకోండి. సో ఒకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్ మీకు, అదేంటంటే మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇన్స్టాల్ అనేది అవ్వదు. ఈ యాప్ అనేది మనకు ప్లే స్టోర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది కదా, అది వచ్చేసి బ్లాక్ చేస్తూ ఉంటుంది ఈ యాప్ని అనేది. సో మీకు నో ప్రాబ్లం బ్లాక్ చేస్తుంది, అది సెక్యూరిటీ ప్రాబ్లం ఏం లేదు మాకు అనుకున్నట్టయితే మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి. అది కూడా ఎలాగనేది చెప్తాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఇన్స్టాల్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోకపోండి. నేనైతే జస్ట్ ఈ ఫీచర్ ఉంది ఈ యాప్ వల్ల అనేది చెప్పడమే నా ఉద్దేశం అనమాట. ఈ యాప్ను కంపల్సరీ యూజ్ చేయండి అని చెప్పి నేను ఎక్కడా చెప్పను. సో అది ఎలాగనేది కూడా చెప్తాను. సో ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అంటే నాకైతే ఇంతవరకు ఏ ప్రాబ్లం రాలేదు, చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సింపుల్గా మీరు ఏంటంటే ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు ప్లే ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆఫ్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు ఆఫ్ అనేది చేసేయండి. ఇక్కడ పాస్ అయినా చేయొచ్చు, ఆఫ్ అయినా చేయొచ్చు. మీరు ఆఫ్ అనేది చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీ మొబైల్ ఫోన్ అది ఇస్తే ఆఫ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అనేది చేసుకున్న తర్వాత వెంటనే వచ్చేసి ఇక్కడ ఆన్ అయితే చేసేయండి, సరిపోతుంది అనమాట మనకు. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోకపోండి. నేను చెప్పడం నా బాధ్యత వాటి చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు నాకు ఇంతవరకు. సింపుల్గా ఓపెన్ అనేది చేసుకోండి. ఇక్కడ డబుల్ ట్యాప్ ఏంటంటే మనం యాక్షన్ అంటే ఏం చేయొచ్చు, త్రిబుల్ ట్యాప్ కూడా ఉంటుంది ఇక్కడ. సో త్రిబుల్ ట్యాప్ నేను అంత రికమెండ్ చేయను, కానీ డబుల్ ట్యాప్ వరకు ఓకే. సో ఫస్ట్ మీకు ఏంటంటే ఇవి సెట్ చేసుకునే ముందే ఒకటి సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు డివైస్ సైజ్ అనేది ఉంటుంది. ఇది కరెక్ట్గా సెట్ చేసుకోలేదు అనుకోండి, ఇది ప్రాపర్గా అయితే వర్క్ అనేది అవ్వదు. ట్యాప్ అనేది మనకు ట్యాప్ అనేది చేస్తాం కదా బ్యాక్ సైడ్, ఇలా ట్యాప్ చేస్తే ఇప్పుడు ఆన్ అవుతుంది పర్ఫెక్ట్గా. నాది వచ్చేసి ఒక్కొక్కసారి ఆన్ కాదనమాట, మనం కరెక్ట్గా ఇవ్వలేదంటే సైజ్ అనేది. సో ముందే చెప్తున్నాను, 100% అక్యురసీగా అయితే వర్క్ అనేది చేయదు ఫ్రెండ్స్. ఇది ఐఫోన్ కాదు, డిఫాల్ట్గా వాళ్ళు ఎటువంటి ఫ్యూచర్ అనేది ఇవ్వలేదు. మనం ఫోర్స్ఫుల్గా ఈ వర్క్ అనేది చేపిస్తున్నాం మన డివైస్తో. సో అంత 100% అక్యురేట్ అయితే ఉండదు, కానీ 95% వరకు అక్యురేట్ అయితే ఉంటుందన్నమాట ఈ ఆప్షన్ అనేది. ఇప్పుడు మీకే చూపిస్తాను చూడండి. ఇప్పుడు 1 హ్యాండ్తో పట్టుకున్నారు, ఇలాగ ట్యాప్ చేశారు చూడండి, అది ఆన్ అయితే అవ్వట్లేదు. సో కొన్ని ఉన్నాయి 95% అక్యురేట్గా ఉంది. ఇప్పుడు ఈ హ్యాండ్తో పట్టుకున్నాను, ఇలాగ ట్యాప్ చేస్తే ఇది ఆన్ అనేది అవుతుంది, ఒక్కోసారి ఆన్ అవ్వదు అనమాట. ఇప్పుడు మనం స్టేబుల్గా పెట్టామనుకోండి హ్యాండ్ అనేది, ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, ఆన్ అనేది అవుతుంది. ఇలాగ మనం స్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అనేది అవుతుంది. ఇది చాలా మైనస్ అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అండి ఫ్రెండ్స్, మనం ఫోర్స్ఫుల్గా చేపిస్తున్నాం మన ఆండ్రాయిడ్ ఫోన్తో. దీనికి సాఫ్ట్వేర్కి అండ్
ఈ హార్డ్వేర్ అనేది ఉంటుంది కదా, ఈ రెండింటికి మనకు ఆప్టిమైజేషన్ అనేది ఉండదు. అసలు ఈ ఫ్యూచర్ అనేది యూజ్ చేయండి అని కూడా ఆండ్రాయిడ్ ఎక్కడా చెప్పలేదు. బట్ ఐఓఎస్లో ఏంటంటే అక్కడ వాళ్ళు చేసి ఉంటారనమాట ఆప్టిమైజేషన్ అనేది. ఈ ఫ్యూచర్ అనేది డెడికేటెడ్గా ఆ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో అదొకటి బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి ఈ యాప్ని యూజ్ చేసే ముందు. ఇక్కడ సైజులోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు సైజులోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు మొబైల్ నేమ్ అనేది చూపిస్తుంటుంది పైన, అక్కడ సైజు కూడా మీకు ఉంటుంది. ఆ సైజుని తగ్గట్టు మీరు సెలెక్ట్ అనేది చేసేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ మొబైల్స్లో మీరు యూజ్ చేస్తూ ఉన్నారంటే అక్కడ ఇలాగ సైజు చూపించలేదంటే మీకు వర్క్ అవుతే మీ అదృష్టం, వర్క్ అవ్వకపోతే మనం ఏం చేయలేము అనమాట. ఇప్పుడు నా దగ్గర పోకో మొబైల్ ఉంది, పోకో M3. ఇందులో ఎటువంటి డివైస్ అనేది చూపించదు. ఏదో ఒకటి ర్యాండమ్గా అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను, దాని స్క్రీన్ సైజ్ అనేది మనం చూసి సెలెక్ట్ చేస్తున్నాం. బట్ అది అంత అక్యురేట్గా అయితే వర్క్ చేయట్లేదు అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, న్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రికమెండేషన్ అనేది కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ రికమెండ్ వచ్చేసి ఇక్కడ మనకు లార్జ్ అనేది చూపిస్తుంది. లేదు మీరు సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనకు మీడియం అనేది ఉంది. ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇది వచ్చేసి సామ్సంగ్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ ఏదైతే మీ డివైస్ సైజ్ ఉంటుందో అది తీసుకోండి. సో ఇక్కడ ఇదైనా తీసుకోవచ్చు. సో నేను లార్జ్ అనేది తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనం డబుల్ ట్యాప్కి ఇచ్చి చూద్దాం ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేదానికి చూపిస్తాను క్లియర్గా. డబుల్ ట్యాప్ యాక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఒక యాక్షన్ అనేది అసైన్ చేస్తాను. మొత్తం అయితే నేను చూపించాను, ఇంకా ల్యాగ్ అయిపోతున్నట్టుంది మన వీడియో కూడా. జస్ట్ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేయండి. ఒక యాప్ ఏదైనా లాంచ్ అవ్వాలి అనుకుంటున్నాను నేను, ప్లే స్టోర్ ఇద్దాం. ఇక్కడ లాంచ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. డైరెక్ట్ కెమెరా కావాలి అన్నా ఇక్కడ ఉంటుంది మనకు లాంచ్ కెమెరా అని చెప్పి, లాంచ్ అసిస్టెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను సింపుల్గా ఇక్కడ లాంచ్ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు ఏవైనా కొన్ని షార్ట్ కట్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఒక యాప్ అయితే ఇద్దాం మనం. నేను గూగుల్ ప్లే స్టోర్ అనేది ఇచ్చాను, మీరు ఏ యాప్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే వర్క్ అవుతుందా అంటే ఇప్పుడు టార్చర్ అయితే వర్క్ అవుతుంది అనమాట మనకు. సో అదొకటి మీరు చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏది ఉందో అదే వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఈక్వల్స్ టు సింబల్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఇలాగ టాప్కి తీసుకెళ్లారనుకోండి, ఇప్పుడు మనకు ప్లే స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ అనిపిస్తుంది కదా, ఇలాగ మీరైతే ఓపెన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ట్రిపుల్ ట్యాప్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను అంత రికమెండ్ చేయను. బట్ చూద్దాం, మీకు ఒకసారి అయితే చూపిస్తాను అది కూడా డెమో. జస్ట్ ఇక్కడ ఆన్ చేయండి. ఆన్ చేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి. సో ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి యాక్సెసిబిలిటీ పర్మిషన్ అయితే ఇవ్వాల్సినే ఉంటుంది. మనం ఈ నోటిఫికేషన్ ప్యానల్ చూడాలి అనుకుంటే మీకు పైన వస్తుంది నోటిఫికేషన్లో. సో అది వచ్చేసి పర్మిషన్ అనేది ఇచ్చేయండి మీరు అంతే. ఇక్కడ మనకు ఇన్స్టాల్ యాప్స్లోకి వెళ్తే ఇక్కడ ట్యాప్ ఉంటుంది. ఫస్ట్ ఇది పర్మిషన్ ఇచ్చామంటే మళ్ళీ వర్క్ అనేది అవుతుంది అనమాట మనకు. ఇప్పుడు త్రిబుల్ ట్యాప్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే పై నుంచి కిందకైతే ఇది రావడం అయితే జరిగిందనమాట. మళ్ళీ త్రిబుల్ ట్యాప్ చేశారనుకోండి అది క్లోజ్ అనేది అవుతుంది. సో డబుల్ ట్యాప్కి వచ్చేసింది. సో అందుకే నేను పెద్దగా రికమెండ్ అనేది చేయండి ఫ్రెండ్స్ త్రిబుల్ ట్యాప్ అనేది. ఎందుకనంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇది ఆప్టిమైజేషన్ అనేది ఉండదు. మీకు వర్క్ అవుతే మీ మొబైల్ ఫోన్లో బెస్ట్ అనేది చెప్పి నేనైతే చెప్తున్నాను. సో ఇప్పుడు మీకు చూపించాను ఇంతకుముందు, స్టేబుల్గా లేదనుకోండి మీ హ్యాండ్ అనేది, ఇలా పట్టుకున్నారు, ఇలా క్లిక్ చేస్తున్నారు, బట్ అది వర్క్ అనేది అవ్వట్లేదు. చూడండి ఇప్పుడైతే వర్క్ అయింది. అలాగా 95% కేసెస్లో వర్క్ అవుతుంది. ఒక 5% కానీ ఒక 10% వేసుకోండి, 90% వర్క్ అవుతుంది ఇది వచ్చేసి మనకు బాగానే. సో ఇప్పుడు నా హ్యాండ్స్ అనే టేబుల్ మీద ఉన్నాయి, ఇలా క్లిక్ చేసామనుకోండి ఇది వర్క్ అనేది అవుతుంది అనమాట ప్రాపర్గా మనకు. సో అదొకటి మైనస్ ఉంది, ఇంకా అది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి. నెక్స్ట్ యాప్కి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 2 ఈ యాప్ ఏంటంటే మనకు రీనేమ్ యాప్ అనమాట. మనం ఏదైనా నేమ్స్ అనేవి రీనేమ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, రీనేమ్ అనేది మనం ఫైల్ మేనేజర్లో అలాగా చేసుకోవచ్చు లేదా ల్యాప్టాప్లో అయినా చేసుకోవచ్చు కదా, మరి ఈ యాప్ ఎందుకు అనే దానికి కూడా ఆన్సర్ నేను మీకు చెప్తాను చూడండి. ఈ యాప్ ఏంటంటే మనం ఒక్క దానికి రీనేమ్ చేసుకోవడం కాదు ఫ్రెండ్స్, మల్టిపుల్ ఫైల్స్కు అట్ ఏ టైం రీనేమ్ అనేది అయితే చేసుకోవచ్చు. అది ఎలాగనేది కూడా మీకు చూపిస్తాను. సో ఈ యాప్ని ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకుంటారంటే సేమ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ ఈ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే కనిపిస్తుంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అనేది అయితే చేసేసుకోండి సింపుల్గా. ఈ యాప్ని ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలాగుంటుంది ఇంటర్ఫేస్ అనేది కూడా. సో జస్ట్ ఓపెన్ చేసిన వెంటనే ఇలాగైతే ఉంటుంది అనమాట మనకు. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఫైల్స్ అయితే యాడ్ చేయాలి. యాడ్ ఫైల్ అని కనిపిస్తుంటుంది పైన మీకు ఆప్షన్ అనేది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ ఫైల్ మేనేజర్లో ఉంటాయి కదా ఫోల్డర్స్ అనేవి, ఆ ఫోల్డర్స్ అన్నీ చూపిస్తాయి. నేనేంటంటే కెమెరాలోంచి తీసుకొని మీకు చూపిస్తాను. ఒక 3-4 ఫొటోస్ ఉన్నట్టున్నాయి నేను కెమెరాలో తీసినవి. సో మల్టిపుల్ సెలెక్ట్ చేయాలి అంటే ఇక్కడ మీకు బాక్స్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు మల్టిపుల్ సెలెక్ట్ అవుతాయి, అంటే మొత్తం సెలెక్ట్ అవుతాయి అన్నమాట ఇలాగా. సో సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు 2 ఇమేజెస్ అయితే వచ్చేసాయి అనమాట. 2 ఇమేజెస్కు నేమ్ ఏముందనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మనం మొబైల్ ఫోన్తో తీసిన వెంటనే ఒక ర్యాండమ్ నేమ్ అనేది పెట్టి ఆ డేట్ మంత్ ఇవన్నీ ఇస్తుంది అనమాట మనకు మొబైల్ ఫోన్ కెమెరా అనేది.
సో ఇప్పుడు దీనికి రీనేమ్ చేయాలి అనుకోండి, మనం ఏంటంటే ఇక్కడ మనకు కండిషన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ రీనేమ్ రీప్లేస్ అనేది ఉంటుంది, అండ్ ఆల్సో రిమూవ్ అనేది ఉంటుంది, ఇన్సర్ట్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఇన్సర్ట్ చేయాలి, యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, మొత్తం రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఒక నెంబర్ అనేది ఏదైనా కామన్గా ఉంది, నెంబర్ కానీ ఆల్ఫాబెట్ కానీ, అది రిమూవ్ చేసేయాలి ఆ నేమ్లోంచి ఆ ఫైల్కి అనుకుంటే అప్పుడు రిమూవ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. రీప్లేస్ అంటే మీరు ఒక నేమ్ అనేది ఉంటుంది కదా, ఆ నేమ్ ప్లేస్లో ఇంకో నేమ్ అనేది రీప్లేస్ చేయొచ్చు. సో ట్రంక్ అనేది తీసుకుందాం. సో ట్రంక్ అంటే ఏంటంటే మనం కట్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడి వరకు కావాలి అంటే అక్కడ వరకు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యాడ్ రూల్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది ఉంటుంది. 1 నుంచి అలాగే వదిలేస్తున్నాను, నేను 0 నుంచి అలాగే వదిలేస్తున్నాను. ఒక 5 క్యారెక్టర్స్ కావాలి అనుకోండి, 5 మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ 5 మాత్రమే ఉంటాయి అన్నమాట. మనకు స్టార్టింగ్ నుంచి 5 లెటర్స్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ అనేవి. బట్ ఎందుకు ఇలా చూపిస్తుందంటే రెడ్ కలర్లో 2 ఒకటే నేమ్ అనేది ఉంది. సో ఇంకొక యాడ్ చేద్దాం, ఇంకా కావాలి అంటే మీరు ఇక్కడ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో ఒక 7 అనేది ఇస్తున్నాను. సో 7 అనేది ఇస్తే ఇక్కడ నేమ్ అనేది ఒక లెటర్ ఒక నెంబర్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ 20 ఉంది పైన, కింద 21 అనేది ఉంది. ఇప్పుడు మీరు ఈ నేమ్తోనే సేవ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీకు 2 నేమ్స్ కనిపిస్తూ ఉంటాయి పైన. ఫస్ట్ ఉన్నది ముందున్న నేమ్ అనమాట, మనం చేంజ్ చేసినది బ్యాక్ కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ ఏదైతే నేమ్ అనేది ఉంటుందో ఇక్కడ ఫైల్కు, ఆ నేమ్ మాత్రమే మనకు సేవ్ అనేది అవుతుంది అనమాట మన మొబైల్ ఫోన్లోకి. ఇప్పుడు ఏంటంటే దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేయాలి అంటే ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేసేయండి, అంతే మనకు సేవ్ అనేది అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి. సో ఇక్కడ కెమెరాలోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేమ్స్ అనేవి చేంజ్ అయితే అయిపోయాయి. ఈ విధంగా మీరు నేమ్స్ అనేవి మీకు నచ్చినలాగా చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకటే చూపించాను నేను, ఇలాగ 100స్లో ఫైల్స్ ఉన్నా కూడా మీరు చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ గురించి అయితే నేను చెప్పాలనుకోండి. ఇక్కడ కండిషన్స్ అనేవి ఇంపార్టెంట్, మనకు ట్రంక్ కావాలా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసేసుకోండి అంతే. రిమూవ్ చేసుకోవాలా లేదా రీప్లేస్ చేసుకోవాలా. మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఏంటంటే రీప్లేస్ అండ్ రిమూవ్, ఇన్సర్ట్, ఇంకా ట్రంక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఈ 4 అయితే బాగా యూస్ఫుల్గా అనిపించాయి నాకు. ఇంకా మిగిలిన వాటి నుంచి పెద్ద ఉపయోగం అయితే లేదు, నా వరకు అయితే ఏం ఉపయోగం లేదు ఫ్రెండ్స్. 4 ఆప్షన్స్లో మీరు ఏది నచ్చితే అది యూజ్ అనేది చేసుకోండి. నెంబర్ 3 ఆడియో షేర్. ఇదేంటంటే నేను మీకు చూపిస్తాను, చెప్పడం కన్నా చూపిస్తేనే బాగుంటుంది అనమాట ఈ ఆడియో షేర్ అనే ఆప్షన్. ఇది బాగుంటుంది, ఈ యాప్ అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, పర్సనల్గా చెప్పుకోవాలి అంటే ఈ లిస్ట్ మొత్తంలో కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ని ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలనేది సేమ్ ఫ్రెండ్స్ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు అసెట్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఏపీకే ఫైల్ అనేది ఉంటుంది. ఈ ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి అండి, మన దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉన్నప్పుడే ఈ యాప్ వల్ల మనకు ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. లేనప్పుడు అంత అవసరం లేదు. మొబైల్ ఫోన్స్ 2 ఉన్నాయన్నప్పుడు అటువంటి సందర్భాల్లో ఉపయోగపడదు ఈ యాప్ అనేది మనకు. ఇంకొకటి మీకు ల్యాప్టాప్లో కూడా చూపిస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా మీకు. సేమ్ లింక్ను ల్యాప్టాప్లో కూడా ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఈఎక్స్టీ ఫైల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈఎక్స్టీ ఫైల్ అనేది ఉన్నది మాత్రమే ల్యాప్టాప్లోకి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి ఫైల్ అనేది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మీరు డౌన్లోడ్ చేయడం ఎలాగంటే క్లిక్ చేశారంటే మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు డౌన్లోడ్ అనేది అవుతుంది. నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఆల్రెడీ నా దగ్గర ఉంది ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ డౌన్లోడ్ అనేది చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనకు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మొబైల్ ఫోన్లో ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అనేది చేసుకోండి. సో ఈ ల్యాప్టాప్లో ఏంటంటే మీరు ఈఎక్స్టీ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఫస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ రన్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యాప్ అనేది మనకి ఇన్స్టాల్ అవ్వదు ల్యాప్టాప్లో, డైరెక్ట్ రన్ అయితే అవుతుంది. జస్ట్ రన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఏంటంటే స్టార్ట్ సర్వర్ అని కనిపిస్తూ ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ఉంటుందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి మీరు. జస్ట్ మీ మొబైల్ ఫోన్లో కూడా ఆ యాప్ అనేది ఓపెన్ చేసి ఆ ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి స్టార్టెడ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఐపీ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇస్తే స్టార్టెడ్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటి మనకు ఉపయోగం అనేది మీకు చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. అది ఎలాగా అనేది చెప్తాను చూడండి ఒకసారి. మీకు మ్యూజిక్ ప్లే చేస్తాను, మన కాపీరైట్ రాకూడదు కాబట్టి ఆడియో లైబ్రరీ నుంచే ప్లే చేద్దాం. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను మొబైల్ ఫోన్లో ఎటువంటి సాంగ్ అనేది ప్లే చేయట్లేదు. సో పాజ్ చేద్దాం సెకండ్. సో నేను మొబైల్ ఫోన్లో అయితే ఎటువంటిది ప్లే అయితే చేయలేదు. బట్ అదేంటంటే ల్యాప్టాప్లో మనం ప్లే చేస్తాం కదా, అది ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది అనమాట మనకు. మీరు ఇదే కాదు వీడియో కూడా మీరు ప్లే చేయండి, ఆ వీడియోకి సంబంధించిన ఆడియో అనేది మీ మొబైల్ ఫోన్లో వినిపిస్తుంది అండ్ ఆల్సో ల్యాప్టాప్లో కూడా వినిపిస్తుంది. సో ఇలాగ ఒక మొబైల్ ఫోన్లోనే అంటే లేదు ఫ్రెండ్స్, మల్టిపుల్ మొబైల్ ఫోన్స్లో కూడా సేమ్ సర్వర్ ఐడి ఇచ్చారనుకోండి, ఇక్కడ సర్వర్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ అనేది ఇచ్చేస్తే ఇక్కడ మనకు ఐపీ అడ్రస్ అనొచ్చు, సర్వర్ నెంబర్ అనొచ్చు, ఐపీ అడ్రస్ అనుకోండి. సో ఈ మొబైల్ ఫోన్లో కూడా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. అలా మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ మొబైల్స్లో కూడా మీరు యూజ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట.
అలాగే ఎన్ని కనెక్ట్ చేసినా కూడా అన్ని ప్లే అనేది అవుతూ ఉంటాయి అట్ ఏ టైం అనేది. ఏదైతే మీరు ల్యాప్టాప్లో ప్లే చేస్తారో అది మొత్తం ప్లే అవుతూ ఉంటుంది అంటిల్ మీరు సర్వర్ అనేది ఇక్కడ స్టాప్ చేసేంత వరకు ప్లే అవుతూనే ఉంటాయి అనమాట. మనం ఇక్కడ సర్వర్ను స్టాప్ చేయాలి అనుకోండి, ఇక్కడ స్టాప్ మీద క్లిక్ చేస్తే స్టాప్ అనేది అయిపోతుంది, ఇక్కడ కూడా స్టాప్ అనేది పడిపోతుంది అనమాట. సో ఇలాగా ఈ యాప్ అనేది మీకు హెల్ప్ అవుతుంది బాగా. సో సిచ్యువేషన్ను బట్టి యూజ్ అవుతుంది కానీ ఈ యాపే యూజ్ అవుతుందని అయితే నేను అనట్లేదు. మీరు సిచ్యువేషన్ బట్టి మీరైతే యూజ్ అనేది చేసుకోవచ్చు ఈ యాప్ అనేది మీకు హెల్ప్ అయినప్పుడు. నెంబర్ 4 ఇది ఏంటంటే ఒక లాంచర్ ఫ్రెండ్స్. ఈ యాప్ వల్ల ఏంటి ఉపయోగం, మనకు ప్లేస్టోర్లో ప్లెంటీ ఆఫ్ లాంచర్స్ అయితే ఉన్నాయి. ఈ లాంచర్ ఎందుకు రికమెండ్ చేయాలి అనే దానికి కూడా ఆన్సర్ చెప్తాను చూడండి. సో బేసిక్గా మనకేంటంటే ఓపెన్ సోర్స్ యాప్స్ అంటే ఎటువంటి యాడ్స్ అనేవి మనకైతే రావన్నమాట. సో సెక్యూరిటీ పరంగా ఉండొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు కొంతమందికి, లేదా కొన్ని యాప్స్ వల్ల కూడా ఉండొచ్చు. నేను అటువంటి యాప్స్ అయితే మేము దేవుడికి తీసుకురానులేండి. సో ఇవన్నీ జెన్యూన్ యాప్సే, ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఈ యాప్స్ మనం యూజ్ చేయడం వల్ల. అండ్ ఆల్సో మనకి యాడ్స్ కూడా ఇందులో ఎటువంటివి రావు. సో ఇది మొత్తం మనం కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడ మనకు ప్రీమియం అనే మాటే కనిపించదు అనమాట ఈ ఓపెన్ సోర్స్ యాప్లో. సో ఫస్ట్ ఏంటంటే జస్ట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇది ఎలాగ ఇన్స్టాల్ చేయాలి అనేది ఆల్రెడీ 4 యాప్స్కి చెప్పాను ఫ్రెండ్స్, మళ్ళీ ఇది చెప్పనవసరం లేదు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేస్తే అక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి తీసుకోండి గెటప్లో. సో ఈ యాప్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మారిపోయింది అనమాట మనకి ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఐకాన్స్ అలాగే ఉన్నాయి కదా అంటే మనం చేంజ్ చేయొచ్చు, అవి కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు హోమ్ మీద క్లిక్ చేశారనుకోండి, అది క్లోజ్ అనేది అయిపోతుంది. మీరు యూఐ పర్మిషన్ అనేది ఈ యాప్కి ఇచ్చేయాలన్నమాట కంప్లీట్గా. సో మళ్ళీ రిమూవ్ చేయడం ఎలా కూడా చెప్తాను ప్రతి లాంచర్ కూడా నేను చెప్పేటప్పుడు, ఎందుకంటే ఇబ్బంది పడకూడదు ఎవరు కూడా. సో మళ్ళీ లాంచర్ అనేది మనకు అవసరం లేదన్నప్పుడు. సో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు హోమ్ స్క్రీన్ అని కనిపిస్తుంటుంది, దీని మీద క్లిక్ చేసి యూఐ పర్మిషన్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి చేంజ్ చేస్తే అదే ఉంటుంది అనమాట. మనం హోమ్ మీద క్లిక్ చేసినా కూడా బ్యాక్ అయితే వెళ్ళిపోదు. ఈ యూఐ అంటే ఈ లాంచర్ అనేది ఇలాగే ఉండిపోతుంది మనకు. జస్ట్ లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మనకు నార్మల్గా వస్తాయి కదా మన మొబైల్ ఫోన్లో, అలాగే వస్తాయి విజిట్స్ అనేవి వస్తాయి, వాల్పేపర్స్ వస్తాయి, హోమ్ స్క్రీన్ అనేది ఉంటుంది. జస్ట్ హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. జనరల్లోకి వెళ్ళారనుకోండి, మనకు ఫాన్స్ అనేవి కొన్ని అయితే ఉంటాయి అనమాట. దేనికి ఏమేమి ఫాన్స్ ఉన్నాయి అనేది ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొంచెం మార్చుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. ఇక్కడ ఫాన్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరు కావాలి అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ సెర్చ్ అనేది అయితే చేసుకోవచ్చు. మీరు యాడ్ చేయాలి అనుకోండి, మీ దగ్గర ఫాన్స్ ఉన్నాయనుకోండి, అది యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా క్లిక్ చేసి. సో మోస్ట్లీ నా మొబైల్ ఫోన్లో ఎటువంటి ఫాన్స్ అయితే లేవు, సో ల్యాప్టాప్లో ఉన్నాయి. సో నేనైతే ఇవ్వట్లేదు ఏమి. మీరు కావాలి అంటే ఇక్కడ ఉన్నవైనా ఇచ్చుకోవచ్చు, లేదా ఫాన్స్ డౌన్లోడ్ చేసుకొని కూడా ఇక్కడికి యాడ్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఫాంట్ ఇద్దాం ఫ్రెండ్స్, జస్ట్ ఎగ్జాంపుల్కి మీకు చూపించడానికి ఇస్తున్నాను. సో ఈ ఫాంట్ అనేది ఇచ్చాను. సో ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫాంట్ అనేది ఉంటుంది. ఇక్కడ జనరల్ అనేది ఒకటి ఉంటుంది, హెడ్డింగ్స్ ఒకటి ఉంటుంది, హెడ్డింగ్స్ మీడియం ఒకటి ఉంటుంది. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ నుంచి, అంటే అన్నీ చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. సో ఇక్కడ ఐకాన్ స్టైల్ అనేది ఉంటుంది, సిస్టమ్ అనేది ఉంది డిఫాల్ట్గా. సో పర్మిషన్ అనేది ఇవ్వాలి ఫస్ట్ ఈ లాంచర్కు. సో ఇక్కడ మనకు సిస్టమ్ అనేది ఉంది డైరెక్ట్గా. లేదు మీరు ఏదైనా ఐకాన్ ప్యాక్ట్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో కానీ ఎక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, అవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడికి మీరు కావాలి అనుకుంటే. సో మనం ఐకాన్ షేప్స్ అనేవి ఎలాగ చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఐకాన్ షేప్స్ అనేవి ఉంటాయి. మీకు ఏది కావాలంటే ఇది ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రౌండ్ కావాలా, స్క్వేర్ కావాలా, రెక్టాంగిల్ కావాలా, ఇక్కడ ఎగ్ షేప్ ఉంది, సో ఇది కూడా ఇవ్వచ్చు. సో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా మనకి ఎగ్ షేప్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు సర్కిల్ ఇవ్వాలనుకోండి, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ సర్కిల్ ఇవ్వాలి అనుకుంటే సర్కిల్ అనేది ఇచ్చుకోవచ్చు మీరు. సో సర్కిల్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు అప్లై అయిపోయింది సర్కిల్ అనేది. సో ఇక్కడ మనకు ప్లెంటీ అయితే ఉంటాయి, మీరు చూసుకోండి. ఇంకా ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఐకాన్స్కి సంబంధించినది. సో గ్రిడ్కి సంబంధించినది అన్నమాట. ఇది సైజ్ అనేది ఇలా పెంచారనుకోండి ఏమవుతుంది అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్కువ యాప్స్ అనేవి మనకు పడతాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి. సో చూపిస్తాను, ఇంకా కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసి. సో ఇప్పుడు 10 అయితే పెట్టాను. ఇప్పుడు చూద్దాం ఎంత ఉందనేది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అయితే క్లమ్జీగా అయిపోయాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే దగ్గరికి అయితే వచ్చేసాయి అనమాట మనకు. సో చేంజ్ అనేది చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు మీరైతే. సో నేను 4 అయితే ఇచ్చాను. సో ఇలాగ మీకు కావాల్సినట్టు మీరు ఇచ్చుకోవచ్చు. ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు చెక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి చెప్పాలి అంటే లెంత్ ఎక్కువైపోతుంది, ఇది డెడికేటెడ్ వీడియో కాదు కదా. సో అందుకే చెప్పట్లేదు, మీరు చూసుకోండి ఇంకా. సో ఇప్పుడు ఈ యాప్ యూఐ పర్మిషన్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసేయాలి. ఈ యాప్ని అనేది యూజ్ చేసుకున్నాం, ఓకే మాకు ఇంకా అవసరం లేదనుకున్నప్పుడు ఏంటంటే మీరు అన్ఇన్స్టాల్ చేసేయచ్చు, లేదా ఏంటంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేశారనుకోండి యాప్ ఇన్ఫో ఉంటుంది, ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. ఇక్కడ మనకు హోమ్ స్క్రీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి యూఐ పర్మిషన్ అనేది నార్మల్ మీ సిస్టమ్ ఇచ్చేసేసుకోండి, సరిపోతుంది, మనకు నార్మల్గా వచ్చేస్తుంది.
నెంబర్ 5 ఓమి. ఈ యాప్ ఏంటంటే మనకు ఒక లైవ్ వాల్పేపర్ యాప్ అనమాట. ఇందులో ఎటువంటి లైవ్ వాల్పేపర్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. మనకు లైవ్ వాల్పేపర్ యాప్ అంటే ఏంటంటే మనకు లైవ్ వాల్పేపర్స్ అనేవి ఉంటాయి ఆ యాప్లో, అక్కడ నుంచి మనం వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇది అలా కాదనమాట. మీకు నచ్చిన ఏదైనా వీడియోను మీ మొబైల్ స్క్రీన్కు లైవ్ వాల్పేపర్గా సెట్ అయితే చేసుకోవచ్చు. మీ వీడియోనే కానివ్వండి లేదా ఏదైనా వీడియో ఇంకా చెప్పుకోవాలి అంటే ఏ వీడియో అయినా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడికి వర్టికల్ ఫార్మాట్లో. అది ఎలాగనేది కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యాప్ అనేది మనకు ఒకప్పుడు ప్లేస్టోర్లో ఉండేది, బట్ ఇప్పుడు ప్లేస్టోర్లో అయితే అవైలబుల్లో లేదు. మీకు ఈ యాప్ కావాలి అనుకుంటే కింద లింక్ ఉంటుంది, టెలిగ్రామ్లోకి వెళ్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ నుంచి ఈ ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ అనేది చేసుకొని ఇన్స్టాల్ చేసేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఉంటుంది, ఎక్కడో కాదు. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఇక్కడ మనకు మీడియాకి సంబంధించిన పర్మిషన్ అనేది ఇచ్చేయండి అంతే. సో ఇక్కడ మనం పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మన లైవ్ వాల్పేపర్ సెట్ చేసుకోవాలి అన్నప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు లైవ్ వాల్పేపర్ ఆన్ ఆఫ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు లైవ్ వాల్పేపర్ అనేది మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో నేను చూపిస్తాను అది ఎలాగనేది కూడా. లైబ్రరీ అని కనిపిస్తూ ఉంటుంది ఎడిట్ వీడియో కింద. సో దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేశారు. ఈ వీడియోని మీరు సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు, మీకు అవసరం లేదంటే ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేశారనుకోండి అది రిమూవ్ అనేది అయిపోతుంది మనకు. సో ఇప్పుడు మనం ఇక్కడికి ఒక వీడియోని అనేది యాడ్ చేయాలి. ఎలాగ యాడ్ చేయాలి అనేది చెప్తాను. సో జస్ట్ ఇలాగా యాడ్ చేద్దాం. సో నా దగ్గర ఈ కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్కు డౌన్లోడ్ చేశాను మీకు చూపించడానికి. సో ఒక కార్ వీడియో అయితే కనిపిస్తుంది నాకు. సో నేను బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఎక్కడైనా ఏదైనా యాప్లో వర్టికల్ ఫార్మాట్లో ఎడిట్ అనేది చేసుకొని ఆ తర్వాత ఇక్కడికి తీసుకొని వచ్చారనుకోండి డైరెక్ట్ మీరు సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇలాగైతే కనిపిస్తూ ఉంటుంది వర్టికల్ ఫార్మాట్లో. సో ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు పెడుతున్నాను ఈ వీడియోని అనేది. సో ఇక్కడ మనకు 1x అనేది ఉంటుంది, 2x అనేది ఉంటుంది, -2x అనేది ఉంటుంది. ఇది ఏదైనా మీరు చూస్ చేసుకోండి. ఒకసారి 2x అయితే ఇద్దాం. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో స్టాండ్ బై అని కనిపిస్తుంది. సో కొద్దిగా అయితే వెయిట్ చేయండి. ఇది మనకు క్రాప్ అనేది అవుతుంది, కరెక్ట్గా క్రాప్ అయ్యి సెట్ చేసుకునే ఆప్షన్ అనేది ఇస్తుంది. సో నేను బెస్ట్ సజెషన్ అందుకే మీకు చెప్పినది, బయట యాప్స్లో ఎక్కడన్నా ఇన్స్టాల్ చేసుకోండి, ఏదైనా యాప్ అనేది తీసుకోండి, అందులో ఎడిట్ అనేది చేసుకొని ఆ తర్వాత ఇక్కడ సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి అండ్ ఆల్సో టెస్ట్ అనేది కనిపిస్తుంటుంది. మీరు ఏవైనా యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ టెస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఏదైనా మీకు ఇక్కడ ఫిల్టర్స్ కావాలి అనుకుంటే కొన్ని ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఈ ఫిల్టర్స్ అయితే మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు నచ్చినవి మీరు యాడ్ చేసుకొని జస్ట్ అప్లై మీద క్లిక్ చేసేసుకోవచ్చు. అక్కడ జస్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో మనకైతే ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇప్పుడు సెట్ చేసుకుందాం లైవ్ వాల్పేపర్గా. సో ఇక్కడ జస్ట్ సెట్ వాల్పేపర్ మీద క్లిక్ చేసి నేను హోమ్ స్క్రీన్కి మాత్రం ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు సెట్ అయింది. ఇలాగ ప్లే అనేది అవుతూ ఉంటుంది. ఇది కంటిన్యూగా ప్లే అనేది అవుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మన బ్యాటరీని అనేది కిల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనికి సొల్యూషన్ ఉంది, మీరేం కంగారు పడక్కర్లేదు. సొల్యూషన్ కూడా నేనే చెప్తాను. సో బ్యాక్ వచ్చేయండి ఇక్కడ కంప్లీట్గా ఈ యాప్లో. సో ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేస్తే లూప్ అనేది ఉంటుంది, ఐ ఫ్రీజ్ అని ఉంటుంది అండ్ ఆల్సో ఆల్ అనేది ఉంటుంది. ఇందులో లూప్ అనేది ఏంటంటే మనకు ప్లే అవుతూ ఉంటుంది కదా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆ వీడియో అనేది, ఆ వీడియో లెంత్ అనేది ఎంతైతే ఉంటుందో ఆ డ్యూరేషన్ అనేది అది కంప్లీట్ అయింది అనుకోండి మళ్ళీ ప్లే అనేది అవుతూ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో బ్యాటరీ అనేది కిల్ చేస్తుంది. ఐ ఫ్రీజ్ అనే ఆప్షన్ బాగుంటుంది, ఇది సెలెక్ట్ అనేది చేసుకోండి. నేను కూడా హైలీ రికమెండ్ చేస్తాను దీన్ని. ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే ఆ వీడియో డ్యూరేషన్ అనేది అయిపోయేంత వరకు ప్లే అవుతుంది, ఆ తర్వాత స్టాప్ అనేది అవుతుంది, ఒక నార్మల్ వాల్పేపర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మీరు ఏదైనా ఒక యాప్ అనేది ఓపెన్ చేసి కానీ క్లోజ్ చేసి కానీ మీ మొబైల్ ఫోన్ లాక్ చేసి కానీ అన్లాక్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో మళ్ళీ ప్లే అనేది అవుతూ ఉంటుంది అనమాట. నేను చూపిస్తాను. ఇప్పుడు ప్లే అనేది అవుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఈ డ్యూరేషన్ అనేది అయిపోయేంత వరకు ఇది ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఒక వాల్పేపర్ లాగా అయితే ఇది కనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇది ప్లే ఎప్పుడు అవుతుందంటే జస్ట్ మీరు ఏదైనా ఒక యాప్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇదే యాప్ ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి క్లోజ్ చేసిన వెంటనే మళ్ళీ ప్లే అనేది అవుతూ ఉంటుంది. అది ప్లే అయ్యి ఆ డ్యూరేషన్ ఎంత అయితే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్ అనేది అవుతుంది అనమాట. ఈ వీడియో అనేది ప్లే అవ్వకుండా మనకు లైవ్ వాల్పేపర్ లాగా. సో ఇలాగైతే యూజ్ చేసుకోండి, కొద్దిగా బ్యాటరీ అనేది మనకు సేవ్ అనేది అవుతుంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేయండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. ఈ వీడియో అనేది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ అనేది చేయండి. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ షాట్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.